మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. సార్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఉంది సార్? ఉందన్న. ఉందా సార్? ఎలా సార్? సేనారెడ్డి అన్న దగ్గర మాకు వాళ్ళ నాయన శేషసేనారెడ్డి గారు. ఓకే. వాళ్ళ నాయన అప్పుడు సిద్ధార్థ నన్ను రిక్వెస్ట్ చేస్తే రాజీవ్కి చెప్పి సార్. భవనం గారి క్యాబినెట్లో ఆయనకి హౌసింగ్ ఇప్పించినారు. ఆయన మీద ఏదో క్రిమినల్ కేసు ఒకటి ఉంది, పెద్ద కేసు ఉండింది. ఇందిరాగాంధీ గారు భారత్ బంద్ లాంటిది ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు కర్నూలులో ఏదో కొన్ని షాపులు ముయ్యకపోతే ఒక షాప్ ముయ్యమని సార్ కొంచెం గొడవ చేసుకుంటే ముయ్యకపోతే పెద్ద గొడవ. ఆ గొడవ మనసులో పెట్టుకొని ఈయన ఎమ్మెల్యే క్వార్టర్స్కి రాత్రి 9:30, 10ంటికి ఇంటికి వెళ్తే కందులోబుల్ రెడ్డి గారి దగ్గర భోజనం చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్కి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి పోతా ఉంటే 25 సార్లు స్టాబ్ చేసినారు. దాంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన బతికినాడు, ఆయన చచ్చిపోయినాడు అనుకున్నారు. శేషసేనారెడ్డి గారు ఆయన బతికినాడు. బతికినాక ఇక ఊర్లో ఉన్నందరూ పారిపోయినారు స్టాబ్ చేసినాడు. ఆయన ఎవరెవరు స్టాబ్ చేసినాడు అందరికి తెలుసు కదా. చూసినాడు ఆయన, బతికినాడు. ఏమైందో ఆ కానిస్టేబుల్ చచ్చిపోయినాడు అన్న. పొడిచిన వాళ్ళల్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ని సేనారెడ్డి చంపినాడని కథ పెట్టి అది ఒక క్రిమినల్ కేసు చేసినాడు. దానివల్ల ఆయన అంత పవర్ఫుల్ లీడర్ అయి ఉండి నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యే అయ్యిండు కూడా ఆయనకి ఎప్పుడూ అవకాశం దొరకల. తాతగారు పేరు నిలబెడుతున్నాడు సార్ మనోడు బైరెడ్డి ఆయన సిద్ధార్థ్ నాకు తెలియదు కానీ బాగున్నాడు పిల్లోడు. చాలా సంతోషం వేస్తుంది. బైరెడ్డికి కూతుర్లే రాజశేఖర్. సిద్ధార్థ్ బాగున్నాడు. శబరి గారు ఇంకోరు సిద్ధార్థ్ బాగున్నాడు, నచ్చినాడు. బాగున్నాడు సిద్ధార్థ్ రెడ్డి బాగున్నాడు సార్. పౌరుషం, అందగాడు కూడా. అందగాడు బాగా ప్రెజెంట్ చేసుకుంటాడు. జగన్ ని బాగా ప్రేమిస్తాడు. ఓకే, బాగున్నాడు. మీకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు సార్? అందరూ నాకంటే ఎక్కువ ప్రేమిస్తారు. దేవుడు అది ఎట్లా అంటే నా అదృష్టం నేను కనపడినా అన్నా. అసలు జగన్ రెడ్డి గారిని జీవితంలో ఒక్కసారి కూడా కలవని వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా కలవని వాళ్ళు నాకంటే 100 ఎక్కువ ప్రేమిస్తారు. అందుకనే అన్న ఆయన చనిపోతే అంతమంది చనిపోయింది. అందుకే అన్న 150 సీట్లు ఇచ్చింది. మనము కనపడినామన్నా, మనదంతా మోసము. మన ప్రేమ చాలా చిన్నది వాళ్ళ ప్రేమ ముందు. అద్భుతమైన ప్రేమ వాళ్ళది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఒక చిన్న సందేహం ఉంది సార్ నాకు. రామ్ సార్ సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ గారి మరణము ఇవన్నీ జరిగిపోయి రామ్ సార్ సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు రేగాయి. అప్పుడు రామ్ సార్ షర్మిలమ్మ వైపు నిలబడ్డారు. జగన షర్మిలానా అన్నప్పుడు రామ్ సార్ షర్మిలా గారి వైపే నిలబడాల్సి వచ్చింది. అది కూడా ఒక కారణం రామ్ సారు సాక్షి నుంచి బయటికి రావడానికి అంటారు. ఇది జరిగింది ఇప్పుడే కదన్నా. నేను సాక్షిని వదిలేసింది ఎప్పుడు, ఇది జరిగింది ఎప్పుడు. పాప పార్టీ పెట్టాలని, రాజకీయాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయం సార్. నేను సాక్షి వదిలిన దానికి అసలు సంబంధం లేదా సార్? నాకు సంబంధం లేదు. సాక్షి వదలడానికి కారణం నేనే, అంతే, ఇంకెవ్వరు లేరు. కానీ ఈ రోజుకి షర్మిలమ్మ గారికి బ్యాక్ ఎండ్ లో మీరే వర్క్ చేస్తున్నారంట సార్? షర్మిలమ్మకి పనిచేస్తున్నానో లేదో తెలియదు కానీ అన్న, విజయమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను. విజయమ్మ గారి కుమార్తె, అసలు విజయమ్మ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే? విజయమ్మ గారు ఎక్కడున్నారు? పిల్లలు ఇద్దరితో పాటు ఉన్నారు. షర్మిలమ్మ గారి దగ్గర ఎక్కువ ఉంటున్నారు. అంటే ఎవరికైతే కష్టం ఉంటుందో వాళ్ళ దగ్గర కదా ఉండాల్సి. మరి ఆ కష్టం ఉన్న చోట రామ్ గారు కూడా ఉన్నారంటున్నారు కదా. నేను విజయమ్మ దగ్గర ఉన్నానంటే మరి ఉన్నట్టేగా. అంటే కష్టం వెనకల విజయమ్మ గారు ఉన్నప్పుడు విజయమ్మ గారు వెనకల రామ్ గారు ఉంటే అందరూ కలిసి షర్మిలమ్మ గారు వెంట ఉన్నట్లే కదా. ఉన్నట్టే, డౌటే ఉంది. అన్నా చెల్లెల మధ్యలో ఏమి గొడవలు లేవున్నాయి. ఈ గొడవ 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 అని చెప్పి ఎవరెవరు చెప్పుకోవాలి. ఎందుకంటే చివరికి ఏం చెప్పాలి సార్? జగన్ గారు ఆడవాళ్ళని గౌరవిస్తారు, ఆడవాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళ మంచి చెడు చూసుకుంటారు. సొంత తల్లి, సొంత పిన్ని, సొంత అత్త, చెల్లి, కూతురులాగా చూసుకుంటారన్న మాటకి ఎదురు కొట్టడానికి ఒక ఐడియా కావాలి, ఒక ఆలోచన కావాలి. సొంత తల్లిని చెల్లిని పంపించేశాడు వాడు, మిమ్మల్ని నేను చూసుకుంటాడు అన్నది కదా. దానికోసం క్రియేట్ చేసిన ఇదొక మాయ. నిజానికి అన్నా చెల్లెళ్ళు ఇప్పటికి కూడా కలిసి భోజనం చేస్తారు, నేను చూసిన. భారతమ్మ పిల్లలు ఎట్లా ఉన్నారని షర్మిల ఇంటికి వచ్చి కనుక్కొని మంచి చెడు చూసుకొని పోయే గుణం ఉన్నామే. ఏమీ గొడవలు లేవు. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కన్న కలలన్నీ కంప్లీట్ అవ్వాలి. అయితే నాకు చెప్పినాడు చెప్పులు లేకపోయినా అన్నీ చేయాలన్నా అని. అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు జగన్ రెడ్డి. తెలంగాణలో కూడా
రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నవన్నీ కూడా ప్రజలకి చేరాలి అన్నది షర్మిలమ్మ భావం. మరి ప్రతిపక్షాలు కావచ్చు, ఒక మీడియా సంస్థ కావచ్చు, తల్లిని చెల్లినే గెంటేశారనేది పదే పదే అంటుంటారు కదా సార్. నేను చెప్పినా కదా అదే మాట. అంటే జగన్ గారికి ఆస్తుల గొడవలు ఉన్నాయి, వదిన ఆడపడుచుల మధ్య కూడా చాలా అన్న జనమే ఆస్తున్న రాజకీయాల్లో వాళ్ళే ఉన్నారు ఈ తొక్కలు. ఏదన్నా డబ్బు ఏం చేసుకుంటాడు జగన్ రెడ్డి? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడు, భారతమ్మ పండు పట్టుకొని వెనకాల తిరగాల్సిందే కానీ ఆయన తినడు. ఒక ఛాయ్ తాగుతాడు 4:30, 5ంటికి. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ దాకా ఏమీ తినడు. ఇక టూర్ల మీద గీర్ల మీద మీరు చూసే ఉంటారు ఆయన్ని. ఆయనకి తిండి మోహం ఏమీ లేదన్నా. ఆయనకి రాజశేఖర్ రెడ్డి బొమ్మ పక్కన నా బొమ్మ ఉండాల, అంతే. ఆయన ఆకలంతా అది.